జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఈ వీడియోలో మీరు పంచభూత లింగాలలో ఒకటైన భూమి లింగం ఎక్కడుందో చూడబోతున్నారు. ఇప్పుడే మీరు ఆలయ గోపురాన్ని అయితే చూశారు కదా, ఇదే వేలో మనం లోపలికి వెళ్ళాలి. ఈ ఆలయం ఎక్కడుంది అంటే కాంచీపుర పట్టణంలో ఏకాంబరేశ్వర ఆలయం. మనకి ఈ భూమిలింగం అనేది ఏకాంబరేశ్వర ఆలయంలో ఉంది. పంచభూత లింగాలు మీ అందరికీ తెలిసిందే కదా, వాయులింగం, అగ్నిలింగం, జలలింగం, భూలింగం, ఆకాశలింగం, ఇలా మనకి 5 పంచభూత లింగాలు అయితే మన భారతదేశంలోనే ఉన్నాయి. అందులో ఒకటి భూలింగం అయితే ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో కాంచీపుర పట్టణంలో అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు నేను అదే ఆలయంలో అయితే ఉన్నాను. ఈ ఆలయ ప్రాముఖ్యతను తెలుసుకుందామా? చాలా మందికి ఈ ఆలయం గురించి అసలు తెలియదు. ఎలా అంటే, నేను నా చుట్టుపక్కల వాళ్ళతో ఈ ఆలయంకి వెళ్ళారా, ఇక్కడ ఒక ఆలయం ఉంది అంటే అవునా, ఎక్కడ, ఏంటి అన్నారు. దాన్ని బట్టి అర్థమైంది ఇంకా చాలా మందికి ఆలయం గురించి తెలియదు అని. అందరికీ తెలిసేలా చెప్పడానికే నా ఈ చిన్న ప్రయత్నం. ఇకపోతే ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటంటే, ఏకాంబరేశ్వరుడు అంటే ఏకా ప్లస్ ఆమ్ర అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఇది పంచభూత క్షేత్రాలలో భూమిని సూచిస్తుంది. ఇది నిర్మాణం 9వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమై తర్వాత విజయనగర రాజుల హయాంలో విస్తరించబడింది. ఇక్కడ మనల్ని ఏది స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తుంది? ఒకటి మాత్రం చాలా స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తుంది. ఏదంటే 59 మీటర్ల గోపురం. భారతదేశంలో ఎత్తైన రాజగోపురాల్లో ఒకటి. ఇప్పుడంటే తర్వాత మళ్ళీ నిర్మించిన గోపురాలు ఉన్నాయి, కానీ ఇది అప్పట్లో నిర్మించిన వాటిలో ఎత్తైన గోపురం. మరొక ముఖ్యమైన విషయం తెలుసుకుందామా? ఈ ఆలయంలో మనకు ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది. అలాంటి మామిడి చెట్టు కాదండి, అది 3500 సంవత్సరాల నాటిదని నమ్మే పురాతన మామిడి చెట్టు ఇక్కడ ఉంది. స్థల పురాణం తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. పార్వతీదేవి మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించిన ప్రదేశంగా దీన్ని నమ్ముతారు. ఏ మామిడి చెట్టు కింద అయితే పార్వతీదేవి శివలింగాన్ని తయారు చేసి పూజ చేసిందో అదే మామిడి చెట్టుని మీరు ఇప్పటికీ కూడా ఆలయంలో చూడవచ్చు. ఆ ఫోటోను నేను వీడియో ఎండింగ్ లో చివరిలో అయితే పెట్టాను. దానికి వెండి తొడుగు అయితే వేసి పెట్టుంటారు. అందులో నుంచి వచ్చిన పిలకలతో మళ్ళీ వచ్చిన మామిడి చెట్టు కూడా అక్కడ అదే ఆలయంలో మీరు చూడొచ్చు. సో ఈ ఎండింగ్ లో వచ్చే ఫోటోని మాత్రం వీడియో ఎండింగ్ లో అస్సలు మిస్ అవ్వదు. తప్పకుండా మీరు చూడాల్సిన ఒక ఫోటో అది. మీరు తమిళనాడుకి చేరుకొని కాంచీపురం వెళ్ళిన తర్వాత ఏకాంబరేశ్వర ఆలయానికి మీరు ఎంతో సులువుగా చేరుకోవచ్చు. ముందుగా మీరు కాంచీపురం వెళ్ళి అక్కడ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అక్కడ శివయ్య ఉండడు, అమ్మవారు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మీరు శివయ్యని చూడాలంటే భూమిలింగమైన ఏకాంబరేశ్వర ఆలయానికి రావాలి. ఇక్కడ మనకి శివయ్య దర్శనం ఇస్తారు. అలాగే మీరు అమ్మవారిని, స్వామివారిని ఇద్దరిని కూడా దర్శనం చేస్తారు. ఇరువైపులా కూడా మీకు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మధ్యలో మనం నడుస్తూ ఇటు ఎడం వైపున ఇటు కుడి వైపున శివలింగాలను చూస్తూ నడుస్తూ ఉంటే అసలు రాజ టీవీగా అనిపిస్తుంది. కళ్ళంతా భక్తితో నిండిపోతాయి శివలింగాలను చూస్తూ ఉంటే కూడా. నేను చెప్పిన ఆ మామిడి చెట్టుకి దారిదే, ఇటువైపుగానే మీకు కనిపిస్తున్న ఆ మామిడి చెట్టు అదే. ఆ చెట్టు కిందనే శివలింగాన్ని తయారు చేసి పార్వతీ అమ్మవారు పూజ చేశారన్న నమ్మకం. మేము ఇక్కడికి మొత్తంగా 6 మెంబర్స్ వెళ్ళాము. నేను, మా వారు, మా పాప, ఇంకా అక్క వాళ్ళ పిల్లలు, ఇలా 6 మెంబర్స్ వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు కామాక్షి అమ్మని దర్శనం చేసుకున్నాం, ఏకాంబరేశ్వరిని దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత కైలాసనాథర్ గుడికి కూడా వెళ్ళాము. మీకు కైలాసనాథ టెంపుల్ కూడా నేను తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. కామాక్షి అమ్మ టెంపుల్ ని కూడా చూపిస్తాను. అది షార్ట్స్ లో నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఈ టెంపుల్స్ అన్ని మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా వీడియోని చూసారు అంటే లైక్ చేయకుండా చూస్తే ఏం బాగుంటుంది? మర్చిపోతున్నారు మీరు. వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ కూడా అవుతుంది. సో పట్టుపవడ పరికినిలా అలా గెంతుకుంటూ వెళ్తున్నది ఎవరో కాదు, నా కూతురే. దాని ముందర ఇంకా అక్క, తమ్ముడు, అక్క వాళ్ళ పాప అందరూ ఎంతో మంచిగా మాట్లాడుకుంటూ అలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. గోమాత కూడా దర్శనం ఇచ్చింది నేను వీడియో తీస్తూ ఉంటే. ఇదే ఆలయం యొక్క కోనేరు, చాలా పెద్దదిగా ఉంటుంది. ఆలయం కోనేరు లోపల పక్కన నడవడానికి అవకాశం ఉందో లేదో మేము అడగలేదు. అక్కడ ఆ స్టెప్స్ అంతా దిగి నడుస్తూ ఉంటే మాత్రం ఆ ఫీల్ కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎప్పుడైనా గేట్స్ ఓపెన్ చేసి ఉంటే కనుక మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇక్కడ శివలింగానికి అభిషేకం అన్ని లింగాలకి చేసినట్టుగా చేయరు, ఎందుకంటే ఇది భూమిలింగం కాబట్టి. మల్లెపూలతో తీసిన నూనెతోనే అభిషేకం చేస్తారని విన్నాను నేను. ఇంతకీ పంచభూత లింగాలలో మీరెన్ని లింగాలని దర్శనం చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. జంబుకేశ్వర ఆలయంలో జలలింగం, అరుణాచలేశ్వర ఆలయంలో అగ్నిలింగం,
కాళహస్తీశ్వర ఆలయంలో వాయులింగం, నటరాజాలయం చిదంబరంలో ఆకాశలింగాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి. వీటన్నిటిలో మీరేది దర్శనం చేసుకున్నారు? నేనైతే 5 పంచభూత లింగాలు ఉన్న ఆలయాల దర్శనాలు అయితే పూర్తి చేసుకున్నాను. థర్డ్ టైం దీనికి వాయిస్ ఇస్తున్నా, ఎందుకంటే నాకు చిదంబరం ఇంకా జమ్ముకేశ్వర ఆలయం ఎక్కువగా మైండ్లో లేదు. చాలా కాలం అయిపోయింది దానికి వెళ్ళి. ఇంకొకసారి కూడా మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని పూర్తిగా మైండ్లో పెట్టుకొని మీకు కూడా చూపిస్తాను. కాళహస్తి, అరుణాచలం, కాంచీపురం ఆలయాలు అయితే ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాం కాబట్టి నాకు బాగా మైండ్లో, హార్ట్లో అలా నిలిచిపోయింది. సో మీకు నెక్స్ట్ వీడియో కాంచీపురం వీడియో అయితే రాబోతుంది. మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ కూడా మిస్ అవ్వకుండా క్లిక్ చేయండి. బాయ్.